ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కుక్కట్పల్లితో పాటు తెలంగాణ అంతటా బీఆర్ఎస్ నాయకులు చేసిన కబ్జాలపై వారిపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుందని కుక్కట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలాజీనగర్ డివిజన్లోని కైట్లాపూర్ గ్రామంలో ఆయన పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నిశ్శబ్ద విజయం వర్తిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొని వస్తున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదని, తాను గెలిస్తే సమస్యలని తీరుస్తానని బండి రమేష్ తెలిపారు. హలో అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే దూరంలో ఇవాళ బాలాజీనగర్ కైతలాపూర్ గ్రామంలో మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురొస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్న చెరువులన్నీ కబ్జా అయిపోయినాయని చెప్పి గ్రామ ప్రజలు చెప్తా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏమైపోయి ఈ చెరువులు, ఈ ప్రభుత్వ భూములు అంటే అన్నీ కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల యొక్క కబంధ హస్తాల్లో ఇదైపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అలాగే ఈ అభివృద్ధి అని చెప్పే అభివృద్ధి ఏముందా అని చెప్పి చూస్తే మొత్తం చెరువులు, కబ్జాలు, కుంటలు, నాలాలు కనీసం క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. వర్షం వస్తే పక్కన ఉన్న కైతలాపూర్ నాలా పొంగి పొర్లి ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇళ్లంతా కూడా మునిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే గడిచిన 10 ఏళ్లలో ఇక్కడ ఉన్న మాధవరం కృష్ణారావు చేసింది ఏమీ అభివృద్ధి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సమాయత్తమయ్యారు కాంగ్రెస్ పార్టీని ఆదరించడం కోసం. ఇవాళ రేపు రాబోయే నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా 90 నుంచి 100 నియోజకవర్గాల్లో గెలిచి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి, ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజల్లో మమేకమయ్యాం. మేము ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నవారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల యొక్క